వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. గురుగారు చాలా వరకు ఇప్పుడు చదువు అయిన తర్వాత వెంటనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మోస్ట్ ఎక్కువ శాతం అందరూ కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్. కానీ ఈ రోజుల్లో అదే చాలా తక్కువ. ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అనుకున్నా గానీ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి చాలా మందికి. నేను కొన్ని రోజులు చేశాను కానీ గురుగారు, నాకు అది ఏదో అయింది, అక్కడ నాకు నచ్చలేదు, అది ఇది శాలరీ లోపం వల్ల అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే గురుగారు ఉద్యోగం పరంగా కూడా బెస్ట్గా చదువుకునే వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వివాహాన్ని పెళ్లి చేసుకోవడం కూడా ఆపేసి 30-35 వరకు కూడా జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. మరి అలాంటి వాళ్ళకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఖచ్చితంగా అండి. అంటే సహజంగా ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి, వారి జీవిత చక్రాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వారు ముందుకు వెళ్తారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మనం పాటించేది ఏమిటి అంటే, ఎప్పుడైతే విద్యా సంబంధితమైనటువంటి ఎడ్యుకేషన్ బలంగా ఉంటుందో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు కావాల్సిన జ్ఞానం, కావాల్సిన ఐశ్వర్యం, కావాల్సినటువంటి స్థితి అంతా కూడా ఎడ్యుకేషనే ఇస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తామా, జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్టే అవుతుందని జ్యోతిష్ శాస్త్ర రీత్యా కూడా. కాబట్టి ఎప్పుడైతే ఈ నిర్లక్ష్య స్వభావానికి మనం కొంత చెక్ పెట్టాలి అంటే గురుబలం బాగా పెరిగే పరిహారం చేసుకోవాలి. మన జీవితంలో సాధించి మనం ఖచ్చితంగా విజయం సాధించుకోవాలనుకునేటువంటి వయసులో మాత్రం తీవ్రమైన పోరాటానికి ఈ శాస్త్రరీత్యా సహాయ సహకారాలు, దైవ పరిహారాలతో మనం అధిగమించి విజయాన్ని సాధించుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు.